సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దుర్మార్గుల లక్షణం చెప్పాడు భర్తృహరి. ఏమిటి? అకరుణత్వం. అసలు దయ ఉండదు, జాలి ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, మనం 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 తప్పు చేశామే అనేటువంటి భయం ఉండదు. అసలు ఏమి నిర్లజ్జగా, నిర్మోహమాటంగా ఎంత దుర్మార్గం చేసినా సరే మనమే చాలా సత్యంగా ఉన్నాము, మనమే చాలా మార్గంలో ఉన్నాము అని ప్రవర్తిస్తూ ఉంటారు. అకరుణత్వం, కరుణ లేకపోవడం. అకారణ విగ్రహ. అసలు వాడు గొడవ పడడానికి కారణం అక్కర్లా. వాడు గొడవ పడాలంటే గొడవ పడిపోతారంతే. అదేమిటయ్యా నేనేమన్నా అని గొడవపడు, ఏమన్నా నన్ను అంటున్నావు, ఏమన్నా నన్ను ఇలా సాధిస్తున్నావు అంటే మనం వాడిని ఏమీ అనక్కర్లేదు. వాడు గొడవ పడ్డమే ఆనందం, గొడవ పడ్డమే వాడికి సంతోషం. వాడు గొడవ పడ్డానికి ఎప్పుడూ కూడా కారణం అనేది అక్కర్లేదు. అకారణ విగ్రహం. ఇది దుర్మార్గు లక్షణాలంటే భర్తృహరి చెప్పాడు. మళ్ళా అన్నాడు పారాధానే, ఎప్పుడూ కూడా ఇతరుల డబ్బు మీదే కన్నుంటుంది. ఆ డబ్బు ఎలా దొంగలించాలి, ఆ డబ్బు ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఆ డబ్బు నాకు ఎలా వశం అవుతుంది, దాన్ని వశం చేసుకోవడానికి కావాల్సిన ఉపాయాలు ఏమిటి, ఏం చెయ్యాలి, ఎప్పుడు ఇతరుల ధనం మీద ఆశ కలిగి ఉంటాడు.